మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసినట్లేనని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను అమలు చేశామని తెలిపారు. నాడు నేడుతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్ 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన అందించామని పేర్కొన్నారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్లు అందించామన్నారు. గోరుముద్ద, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేశామన్నారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇచ్చామన్న సీఎం జగన్ 5 ఏళ్లలోనే సుమారు 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాలన అందించామని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.